ప్రయత్నం చేద్దాం. రైట్, కనబడుతుంది. కవితపై వేటు, బీఆర్ఎస్లో ముదిరిన లొల్లి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి లిల్లీపుట్టు జిల్లాలో అందరినీ ఓడించాడు. పటోళ్ళ కార్తిక్ రెడ్డి పిల్ల బచ్చా, నాపై బీఆర్ఎస్ అగ్రనేత కుట్ర, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు, అధినేత కేసీఆర్తో కేటీఆర్ జగదీష్ రెడ్డి భేటీ, కవిత విమర్శలపై గంట పాటు చర్చ, వేటు వేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండు, చర్యలకు సిద్ధమైన కేసీఆర్ అంటూ వార్త కనిపిస్తుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితపై వేటు వేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుందా? తరచూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పిగా మారాయా అంటే అవుననే చర్చ జరుగుతోంది. కవితపై వేటు వేయాలని పలువురు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కవితపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతున్నాయి. ఫామ్ హౌస్లో మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డితో పాటు పలువురు కీలక నాయకులు కేసీఆర్తో భేటీ అయ్యారు. కవిత వ్యాఖ్యలపై గంట పాటు చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. అయితే జగదీష్ రెడ్డితో పాటు తనపై బీఆర్ఎస్ అగ్రనేత కుట్ర అంటూ కవిత కేటీఆర్ను పరోక్షంగా టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకునేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కవిత వ్యవహార శైలి చూస్తుంటే ఆమెతో బీఆర్ఎస్ తెగదెంపులు చేసుకోవడం ఖాయమని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక జగదీష్ రెడ్డి పెద్ద దొంగ, కవిత చెప్పిందంతా నిజమే, జిల్లాలో పార్టీని నాశనం చేశాడు, ఉద్యమకాలని పార్టీ నుంచి సాగనంపాడు, బీఆర్ఎస్ను భ్రష్టు పట్టిస్తున్న జగ్గు మగ్గు, జగదీష్ రెడ్డి, ఘాదరి కిషోర్పై చర్యలు తీసుకోవాలి బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజ్ డిమాండ్ అంటూ వార్త కనిపిస్తుంది. సో దూదిమెట్ల బాలరాజ్ కూడా మనం కాల్ చేసే ప్రయత్నం చేస్తాం. బట్ ఆయన టీవీ డిబేట్లో ఉన్నా అని చెప్తా ఉన్నాడు. మళ్ళొకసారి చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఆయన టీవీ డిబేట్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దూదిమెట్ల బాలరాజ్ యాదవ్కు మనం కాల్ చేసి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దామని అనుకున్నాం. బట్ టీవీ డిబేట్లో ఉన్నాడని చెప్తా ఉన్నాడు. కాబట్టి సో ఒక్కసారి రైట్ లైవ్లో ఉన్నాడు ఆయన 7:30 AM టుడే విత్ డిబిఆర్. ఓకే, లైవ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కల్వకుట్ల కవిత కామెంట్స్ చూస్తే మీకు క్లియర్గా కనబడుతుంది. లిల్లీపుట్ అంటూ జగదీశ్వర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. ఆమె ఏమంటుంది? ఒక లిల్లీపుట్టు, ఓ నల్గొండ నాయకుడు నన్ను తిట్టడమేంది, మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడు ఈ కుట్ర చేస్తున్నాని సొంత అన్నను కేటీఆర్ మీనే మరి కల్వకుట్ల కవిత ఇండైరెక్ట్గా పేరు పెట్టకుండా మరి టార్గెట్ చేస్తూ మాట్లాడింది. మరొక ఏపీలో జగన్మోహన్ రెడ్డి, షర్మిల రాజకీయాలు ఎట్లయితే మారినాయో సేమ్ అట్లనే ఇక్కడ మరి తెలంగాణ షర్మిలగా కల్వకుట్ల కవితగా మారుతుందని ఒక చర్చ జరుగుతుంది. అక్కడ షర్మిల అన్న మీద తిరుగుబాటు చేసి సొంతంగా మరి వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి మళ్ళీ మరి కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు ఎట్లయిందో యాజ్ టీజ్గా ఇక్కడ కూడా కల్వకుట్ల కవితక్క మరి కల్వకుట్ల తారక రామారావు మీద తిరుగుబాటు చేసి ఒక కొత్త పార్టీ పెట్టి ఆ పార్టీని భవిష్యత్తులో ఏదో పార్టీలో మరి విలీనం చేసే అవకాశం ఉందని ఒక చర్చ కూడా జరుగుతున్నది. అందుకు తొలి అడుగు పడే అవకాశం ఉంది. రేపు మాపో మరి వివాదం ముదురుతున్నది బీఆర్ఎస్ పార్టీ తోటి. ఇవాళ జగదీశ్వర్ రెడ్డి తోటి, మొన్న కేటీఆర్ తోటి, నిన్న ఇంకోటితోటి, రేపు ఇంకోటితోటి. ఇదంతా కాదు మరి ఆ పార్టీ కల్వకుట్ల కవితను మరి పార్టీ నుంచి పంపించేస్తుందా, లేక పార్టీకే రాజీనామా పెట్టి కల్వకుట్ల కవితక్క పోతుందా తెలియదు. కానీ మరి ఇక కొన్ని రోజులలో కల్వకుట్ల కవితక్క కొత్త దుకాణం తెరిసే అవకాశం ఉందని ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఈ టైంలో మరి కవితక్క కొత్త పార్టీ పెడితేనే బాగుంటుందని ఒక చర్చ కూడా వస్తుందట. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పార్టీలో యాక్టివ్గా ఉండనిస్తలేరు. ఆ పార్టీలో ఏం చేసినా కూడా సపోర్ట్ ఇవ్వట్లే. పోనీ పార్టీకి సంబంధం లేకుండా జాగృతి పేరుతో జనంలోకి పోదామంటే అక్క మీద ఏమైనా మాట్లాడినా ఎవరు స్పందించట్లే. అక్క ఏమైనా చేసినా అక్కకి ఎవరు సపోర్ట్ చేయట్లే. సో ఇక పార్టీలో ఉన్నా లేకున్నా ఒకే విధంగా ఉన్నది. కాబట్టి మరి ఆ పార్టీకి సంబంధం లేకుండా కొత్త పార్టీ పెట్టి కొత్త యువతరానికి మరి అవకాశాలు ఇచ్చి మరి కొత్తగా బీసీల కోసం, అదేవిధంగా మరి బీసీ ఎజెండాతోటి, బహుజన ఎజెండాతోటి జనంలోకి వెళ్తే బాగుంటుందనే కాన్సెప్ట్లో కల్వకుట్ల కవిత ఉన్నదనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి సామాజిక న్యాయం అనేటువంటి అంశాన్ని జనంలోకి తీసుకెళ్ళి ఆలోచన చేస్తుందని దీనికి ఒక చర్చ జరుగుతున్న వేళ మరి కల్వకుట్ల కవితక మీద కేసీఆర్ వేటు వేసే అవకాశం ఉందని ఒక చర్చ కూడా జరుగుతున్నది. ఇక్కడ కల్వకుట్ల కవితకు 5-6 మంది పేర్లు చెప్పింది. ఇక పట్లొల్ల కార్తిక్ రెడ్డి పిల్ల బచ్చ, నిన్న మున్న వచ్చాడు సబితాయింద్ర రెడ్డి, మాజీ మంత్రి సబితాయింద్ర రెడ్డి కుమారుడు పట్లొల్ల కార్తిక్ రెడ్డి రీసెంట్గా వచ్చి నా మీద పిల్లబచ్చ కామెంట్ చేస్తున్నటువంటి అంశం కావచ్చు, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఒక లిల్లీ పుట్టినటువంటి అంశం కావచ్చు. సో ఇక నాపై బీఆర్ఎస్ అగ్రనేత తీవ్ర కుట్ర, బీఆర్ఎస్ అగ్రనేత కుట్ర అంటే ఎవరు, కేటీఆర్ చేస్తున్నటువంటి కుట్ర అనే అంశం కావచ్చు. ఇవన్నీ చూస్తూ ఉంటే కల్వకుట్ల కవితక్కకు విసుగొచ్చింది.
విసుగొచ్చి కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఏది ఏమైనా నాయన అవునన్నా కాదన్నా పార్టీ నాయకులు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీని బీఆర్ఎస్ పార్టీని వీడి కొత్త పార్టీని పెట్టే ఆలోచనలో తెలుస్తున్నది. ఇదే అదునుగా మరి కేసీఆర్ లేకపోతే కేటీఆర్ లేకపోతే జగదీశ్వర్ రెడ్డి అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి అగ్రనాయకులంతా కూడా కల్వకుంట్ల కవితక్కను పార్టీ నుంచి మరి బయటకు పంపించే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా చర్చ జరుగుతున్న వేళ మరి కవితక్కపై వేటు తప్పదా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ మనకు కనబడుతున్నది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. కవితక్క దీక్ష కూడా మరి 72 గంటల పాటు దీక్ష చేయడానికి సిద్ధమైంది. ఇవాళ నుంచి దీక్షలో కూర్చుంటుందట. ఆ దీక్షకు కూడా ఎక్కడి నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కడి నుంచి కూడా మద్దతు కనబట్లే, సపోర్ట్ కనబట్లే. ఎవరో కొందరు మరి ఇక్కడ కనబడుతుంది కదా దూదిమెట్ల బాలరాజు లాంటి వాళ్ళు కవితక్కకు సపోర్ట్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా. దూదిమెట్ల బాలరాజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మరి ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించిన వ్యక్తి. ఈ దూదిమెట్ల బాలరాజు లాంటి వాళ్ళు కూడా జగ్గు మగ్గు అంటూ ఎవరిని జగదీశ్వర్ రెడ్డిని గాదర్ కిషోర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఉద్యమకారుని బయటకు పంపించడానికి మాట్లాడుతున్నాడు ఆయన. సో దూదిమెట్ల బాలరాజు లాంటి వాళ్ళు కల్వకుంట్ల కవితకు మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇదే అనువైనటువంటి సమయం అనుకొని కల్వకుంట్ల కవిత మరి నిజంగానే కొత్త పార్టీ పెడుతుందా లేకపోతే ఏందనేది ఆలోచన చేస్తుంది అని ఒక చర్చ జరుగుతుంది. ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. సో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా లేదంటే 54% లేదని చెప్పేసి మళ్ళీ ఓటు బ్యాంకు ఒక 4% లేదని చెప్పేసి హై మెజార్టీ వచ్చినట్టుగా తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.